బ్రేకింగ్ న్యూస్ కంచి గచ్చిబౌలి భూములపై సుప్రీంలో విచారణ జరిగింది. హెచ్సీయూలో పనులు ఆపాలని జస్టిస్ గవై ధర్మాసనం ఆదేశించింది. సీఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్సీయూ రిజిస్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించామని తెలిపింది. నెల రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయాలని, 6 నెలల్లోపు రిపోర్టు సమర్పించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. రైట్గా హెచ్సీఈలో పనులు ఆపాలంటూ కూడా అటు సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిపింది. అయితే కంచి గచ్చిబౌలి భూములపై కూడా ఈరోజైతే విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో హెచ్సీఈలో జరుగుతున్న పనులు ఆపాలంటూ కూడా జస్టిస్ గవాయి ధర్మాసనం ఆదేశించింది. మరోపక్కన సీఐస్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్సీయూ రిజిస్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకుని కూడా ఈ తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. ఇక ధర్మాసనం నిర్మాణాలు చేపట్టినట్లు కూడా గుర్తించమని చెప్పింది. దీనికి సంబంధించి పూర్తిగా నెల రోజుల్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని, 6 నెలల్లోపు దీనికి సంబంధించి మొత్తం రిపోర్టు సమర్పించాలంటూ కూడా చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. కంచి గచ్చిబౌలి భూములపై సుప్రీంలో విచారణ అయితే జరిగింది. దీనిపై కూడా ఇప్పటికే అటు హెచ్సీఈలో పనులు ఆపాలంటూ కూడా సుప్రీం అయితే ఒక తీర్పు వెలువరించింది. దీనిపై ఇప్పటికే ఒక కమిటీ అయితే వేసి నెల రోజుల్లోపు మొత్తం 6 నెలల్లోపు దీనిపై రిపోర్టును సమర్పించాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే వెల్లడించింది. అయితే ఇప్పటికే హెచ్సీఏలో జరుగుతున్న పనులను ఎక్కడికక్కడ నిలిపివేయాలని ఒకరిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒక నివేదిక సమర్పించాలంటూ కూడా సుప్రీం తెలిపింది. అయితే చెట్లను నరికివేత అటు కోర్టు పరిగణలోకి అయితే తీసుకుంది. హెచ్సీయూ రిజిస్టర్ రిపోర్టును పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం అయితే ఈ తీర్పునైతే వెలువరించింది. ప్రజెంట్ ఎక్కడ పనులు అక్కడ ఆపివేయాలంటూ కూడా ఒక తీర్పు అయితే వెలువరించింది. దీనిపై కూడా పూర్తి అన్ని వివరాలను సేకరించిన తర్వాతే దీనిపై పూర్తి తీర్పునైతే వెలువరించనుంది సుప్రీంకోర్టు. అయితే అప్పటివరకు దీనికి సంబంధించి ఒక కమిటీ అయితే నెలలోపు ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసిన అనంతరం కూడా పూర్తి వివరాలను సేకరించి దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను, రిజిస్ట్రేషన్ సంబంధించిన సర్టిఫికెట్లను కూడా నివేదికలో సమర్పించాలంటూ 6 నెలల్లో కూడా ఈ పూర్తి రిపోర్ట్ను రెడీ చేసి అటు సుప్రీంకోర్టుకు సమర్పించాలంటూ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, ఏదైతే హెచ్సీలో జరుగుతున్న పనులను ఆపివేయాలంటూ కూడా సుప్రీం అయితే ఒక తీర్పు అయితే ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా సుమారుగా 6 నెలల్లోపు అటు రిపోర్ట్ చేయాలంటూ కూడా చెప్పింది. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈరోజు విచారణ జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రైట్ అఖిల, ప్రధానంగా ఏదైతే కంచి గచ్చిబౌలికి సంబంధించిన భూముల వ్యవహారం వివాదం కొనసాగుతుంది. దానికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా పిటిషనర్ తరపున కె పరమేశ్వరన్ ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం దీనిపై విచారణ చేపడతాం. అప్పట్లోగా మధ్యాహ్నం 3:30 హైకోర్టు రిజిస్టార్ భూముల వద్దకు వెళ్లి మధ్యంతర నివేదిక సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైకోర్టు రిజిస్టార్ సుప్రీం ధర్మాసనానికి మధ్యంతర నివేదిక సమర్పించారు. తర్వాత 3:45 ద్విసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. విచారణ ప్రారంభించే సందర్భంలో పిటిషనర్ తరపున పర్మిషన్ వాదనలు వినిపించారు. తర్వాత జస్టిస్ బిఆర్ గవాయ్ వాదనలున్న తర్వాత దీనికి సంబంధించి ప్రధానంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూనివర్సిటీలో జరుగుతున్న పనులను ఎక్కడికక్కడే ఆ పనులను కూడా ఆపివేయాలంటూ కూడా జస్టిస్ గవాయ్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇటు ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కంచె గచ్చిబౌలి భూములు జరుగుతున్న చెట్ల నరికివేతను సుమోటోగా మేము తీసుకున్నాము, దీన్ని సుమోటోగా విచారిస్తారంటూ కూడా ఆయన తెలియజేశారు. రిజిస్టర్ స్పాట్కి వెళ్ళి రిపోర్ట్ అందించారు. ఆ రిపోర్ట్ని మేము పరిగణలోకి తీసుకుంటున్నామంటూ కూడా జస్టిస్ గవాయ్ తెలియజేశారు. ఇక ప్రాథమిక సమాచారం ప్రకారం అక్కడ భారీగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉందన్నట్లు కూడా మాకు సమాచారం అందింది. భారీ నిర్మాణాలు చేపట్టేందుకు అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మేము గుర్తించామంటూ కూడా నివేదిక ఆధారంగా మేము దానిపై నిర్ణయం తీసుకున్నాము, నివేదిక అందింది మాకు అంటూ కూడా తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, నెల రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ 6 నెలల్లోపు నివేదిక సమర్పించాలి అని దానిపై మాత్రం కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద మొత్తంలో మెషినరీని పెట్టి, అంటే అక్కడ ప్రొక్లైన్స్ కానీ ఇతర మెషినరీని పెట్టి 100 ఎకరాలకు పైగా కూడా ధ్వంసం చేసినట్టుగా కూడా మాకు నివేదిక అందింది అనేది కూడా ధర్మాసనం తెలియజేసింది.
ప్రధానంగా ఆ భూములన్నీ కూడా అటవీ భూములుగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువగా వన్యప్రాణులు నెమళ్ళు ఎక్కువగా ఉండే ఆవాసం కాబట్టి అక్కడ జింకలు పక్షులు నెమళ్ళు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రాంతాల్లో మీరు ఎందుకు ఇటువంటి నిర్మాణాలు చేపట్టాలనుకుంటున్నారంటూ కూడా ప్రధానంగా కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీని దీనిలో ప్రతివాదిగా చేర్చుతూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. అమికస్ క్యూరీ రిట్ పిటిషన్ను తయారు చేయాల్సిందుకు కూడా పలు సూచనలు చేశారు. ఇక చీఫ్ సెక్రటరీకి పలు ప్రశ్నలు సుప్రీం ధర్మాసనం సంధించింది. ఆ ప్రశ్నలో ప్రధానంగా మనం చూసుకుంటే అక్కడ అంత అత్యవసరంగా ఇప్పుడు నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా చీఫ్ సెక్రటరీని జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ప్రశ్నించింది. దాంతోపాటు అటవీ ప్రాంతాల్లో చెట్లు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది, పర్యావరణ సర్టిఫికేట్ మీరు తీసుకున్నారా, ఒకవేళ అక్కడ మీరు వేరే వారికి భూమిని కేటాయించాలనుకుంటున్నారు, అక్కడ చెట్లు నరికివేసే సందర్భంలో అక్కడ అనేక రకాల పక్షులు నెమళ్ళు జింకలు ఉంటాయి కాబట్టి అక్కడ అటవీ శాఖకు సంబంధించి ఎవరైనా పర్మిషన్ తీసుకున్నారా, సర్టిఫికేట్ ఉందా, ఫారెస్ట్ విభాగం నుంచి అనుమతులు తీసుకున్నారంటూ కూడా ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలతో కూడిన రిట్ పిటిషన్ అనేది దాఖలు చేయాలి, అఫిడవిట్తో కూడిన పిటిషన్ దాఖలు చేయాలంటూ కూడా చీఫ్ సెక్రటరీని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 16 లోపు దీనికి సంబంధించి రిపోర్టు ఇవ్వాలి. తదుపరి విచారణ ఏప్రిల్ 16 కూడా వాయిదా వేశారు. అప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీస్ అనేవి అక్కడ ఉండకూడదు, ఉన్న చెట్లను పరిరక్షించాలి. ఈలోగా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడినా, ఏదైనా ఉల్లంఘన జరిగినా దానికి బాధ్యత చీఫ్ సెక్రటరీ వహించాల్సి ఉంటుందంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.